Hi everyone, welcome to Ganesh Educational Academy YouTube channel. So today onwards I am going to start Java online classes, right? I am launching a series of Java online classes beginning from the very basics, right? So these classes will guide you step by step ensuring a strong foundation in Java programming, right? So whether you are a beginner or looking to refresh your skills, these videos are helpful, okay? So here the full I'm uploading the notes in the description box, right? So don't write any notes, just listen the concepts, right? So in first video we can see the introduction to Java programming and complete history and introduction of the Java, right? So in this slide we can see the introduction to Java programming. So first, what is Java? So here Java is a programming language and it is a platform, right? So what is mean by programming language? So programming language means, so whenever the human so generally language means it is a Telugu, Hindi, English. So whenever the two persons are communicating, a language is used. So here that with the help of language the two persons are communicating, right? So like that. So here the computers are only understandable, only the language is binary language, it is zeros and ones, okay? So zeros and ones is a binary language, so which is understandable for only computers, so it does not understandable for humans. So here the programming language is useful to communicate with the computers, okay? So humans are communicating with the computers with the help of programming language. So here programming language means, programming language is a way for programmers, developers to communicate with computers. So here the programming language means it is a way of programmers, okay, or developers to communicate with the computer. So ఇక్కడ ఏంటంటే హ్యూమన్స్ ఆర్ ప్రోగ్రామర్స్ అన్న సాఫ్ట్వేర్ డెవలపర్స్ అన్న అందరూ ఒకటే. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు కంప్యూటర్స్ తోని కమ్యూనికేట్ కావడానికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తారు, రైట్? సో ఇప్పుడు మనకి టూ పర్సన్స్ అనేది కమ్యూనికేట్ కావాలంటే ఒక లాంగ్వేజ్ అనేది అవసరం పడిద్ది. ఇట్ ఈస్ ఎ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఎట్లనో. సో ఇక్కడ హ్యూమన్స్ అనేవారు కంప్యూటర్స్ తోని కమ్యూనికేట్ కావాలంటే ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకి యూజ్ అయ్యిద్ది. సో హియర్ జావా ఈజ్ వన్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, రైట్? సో హియర్ సి ప్లస్ ప్లస్ ఆల్సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఓకే? సో ప్లాట్ఫామ్. సో ప్లాట్ఫామ్ అంటే ఏంటంటే ఫస్ట్ జావా ఏంటంటే ఇట్ ఈస్ ఎ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, అంటే ఏ ప్లాట్ఫామ్ మీద డిపెండెంట్ అని కాదు. బట్ జావాకి ఏంటంటే ఒక ఓన్ ప్లాట్ఫామ్ అనేది ఉంటుంది. ఏంటిది అది? జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. అంటే ఈ ఎన్విరాన్మెంట్ ఏంటంటే జావాకి ఓన్. సో ఇది ఏ ప్లాట్ఫామ్లో ఇది డిపెండ్ కాదు కాబట్టి ఇది ఓన్లీ డిపెండ్ ఆన్ జేఆర్ఈ, జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. సో ఇట్ ఈస్ అ ఓన్ ప్లాట్ఫామ్, ఓకే? సో ఇక్కడ ఏంటంటే ఎనీ హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ ప్రోగ్రామ్ రన్స్ ఈజ్ నోన్ యాజ్ ఏ ప్లాట్ఫామ్, ఓకే? సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా హార్డ్వేర్ అంటే ఏంది? ఇట్ ఈస్ ఏ ల్యాప్టాప్ ఆర్ మొబైల్ ఆర్ డెస్క్టాప్ ఎక్సెట్రా, ఓకే? ఆర్ సాఫ్ట్వేర్ ఎన్విరాన్మెంట్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్, ఓకే? సో ఏ ఆపరేటింగ్ సిస్టమ్లో అయినా ఏ డివైస్లో అయినా ఏంటంటే ఈ ప్రోగ్రామ్ అనేది రన్ అయింది. సో అదే ఒక అదే ఏంటంటే ఒక ప్లాట్ఫామ్. కానీ ఇక్కడ జేఆర్ఈ అనేది వీటి మీద ఏ డిపెండెంట్ కాదు. ఎందుకంటే మొబైల్‌లో అయినా ఎగ్జిక్యూట్ అయ్యిద్ది ప్రోగ్రామ్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో అయినా, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఎందులో అన్నా ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. ఎందుకు అంటే దీనికి ఓన్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనేది ఒకటి ఉంది, ఓకే? సో ఇట్ ఈస్ కాల్డ్ ఏ ప్లాట్ఫామ్. అందుకే జావాని ఒక ప్లాట్ఫామ్ కూడా అంటారు, ఓకే? సో జావా ఈజ్ ఏ హై లెవెల్ అండ్ రోబస్ట్ అండ్ సెక్యూర్డ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో జావా అనేది ఒక హై లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ ఎందుకంటారంటే ఇది ఒక యూజర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్. సో ఎగ్జాంపుల్గా ఒక వెబ్ అప్లికేషన్ ఉంది. సో లింక్డ్ఇన్ ఆర్ ఫేస్బుక్ ఒక వెబ్ అప్లికేషన్ అనేది ఉంది. సో ఈ వెబ్ అప్లికేషన్స్ అనేది మనం జనరల్గా ఏం చేస్తాము? సో యూజ్ చేసుకుంటాం. అంటే యూజర్ ఫ్రెండ్లీ, ఓకే? సో ఈజీ టు అండర్స్టాండ్ అండ్ రోబస్ట్ అంటే స్ట్రాంగ్ లాంగ్వేజ్. అంటే సో ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ లాంగ్వేజ్ అండ్ సెక్యూర్డ్ ఎందుకు అంటున్నాం అంటే సో ఇది అనేది ఒక సెక్యూర్డ్ లాంగ్వేజ్. అంటే సో దీనికి ఓన్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనేది ప్రొవైడెడ్ ఉంది. అంటే ఓన్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. సో ఎక్కడ అనేది రన్ కాదు ఇది, ఓకే? సో ఇది నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎందుకంటే సో ఇట్ ఈస్ అంటే జావాలో ప్రతి ఒక్కటి ఏంటంటే ఆబ్జెక్ట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. సో ఇట్ హ్యాస్ సమ్ డేటా అండ్ బిహేవియర్. సో ఎగ్జాంపుల్గా మనకి సో ఏదైనా ఒక డాగ్ కానీ ఏదైనా చూసుకుంటే సో డాగ్కి ఎగ్జాంపుల్గా కలర్, హైట్,
బ్రీడ్. సో ఇట్లా ఇది అనేది ఒక డేటా. నెక్స్ట్ బిహేవియర్ అంటే ఏంది, హౌ ఇట్ ఈట్స్, హౌ ఇట్ వాక్స్ ఎక్సెట్రా. సో ఇట్లా వీటన్నిటికీ ఒక సపరేట్ ఫంక్షన్స్ ఉంటాయి. ఈ ఫంక్షన్స్ ని మళ్ళీ మనం జనరల్ గా కాల్ చేయలేం. సో ఆబ్జెక్ట్ ని ఒకసారి మనం ఓకే కాల్ చేస్తే, సో అంటే ఆబ్జెక్ట్ ని రాస్తే మనకి ఎగ్జాంపుల్ గా అవన్నీ కాల్ అయితేనే ఉంటాయి. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ విచ్ హ్యాస్ సమ్ డేటా అండ్ బిహేవియర్. ఓకే, సో నేను ఫీచర్స్ ఆఫ్ జావాలో నేను ఈ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో దిస్ ఈస్ ద కంప్లీట్ ఇంట్రడక్షన్ టు జావా ప్రోగ్రామింగ్. సో నెక్స్ట్ వీ కెన్ సీ హిస్టరీ ఆఫ్ జావా. సో హిస్టరీ ఆఫ్ జావా ఏంటంటే, సో హియర్ వీ కెన్ సీ ద ఇట్ ఈస్ ద లోగో ఆఫ్ జావా. ఓకే, సో Java is initially named Oak, was developed by James Gosling and team at Sun Microsystem, currently acquired by Oracle Corporation, right, in 1991. సో ఫస్ట్ జావా నేమ్ వచ్చేసి ఏంటంటే ఓక్ అంటారు. ఓకే, సో కానీ ఇక్కడ జావా డెవలపర్ ఎవరంటే, ఇక్కడ అంటే జావా వాజ్ డెవలప్డ్ బై జేమ్స్ గోస్లింగ్. ఓకే, సో ఇక్కడ జేమ్స్ గోస్లింగ్ ఏం చేసిందంటే మెయిన్గా సో ఇక్కడ ఫస్ట్ ఓక్ కదా, సో ఓక్ నేమ్ని రీనేమ్ చేయాలని చూసిండు. సో ఏ నేమ్ పెట్టాలని ఆలోచిస్తుంటే, సో అప్పుడు ఈ జేమ్స్ గోస్లింగ్ అనేది టీ అని సో ఇతను టీ తాగుతుండు. సో ఆ టీ ఏంటంటే ఇక్కడ మెయిన్గా, సో ఆ టీ నేమ్ ఏంటంటే జావా కాఫీ అంటారు. ఓకే, జావా కాఫీ అంటారు. సో ఆ కాఫీ ఏంటంటే ఐలాండ్ నుంచి తీసుకొస్తారు. ఓకే, సో ఐలాండ్ నుంచి అది వచ్చేది. సో ఆ యొక్క ఐలాండ్ ని కూడా జావా ఐలాండ్ అంటారు. ఓకే, సో జావా ఐలాండ్ అంటారు. సో సింపుల్ గా ఆయన ఆ కాఫీ తాగుతుంటే, సో ఆ కాఫీని కూడా జావా కాఫీ అనేవారు. సో దానివల్ల ఇతను ఆ ఓక్ నుంచి జావా అనే దానికి రీనేమ్ చేయడం జరిగింది, రైట్. సో ఇది కంప్లీట్ హిస్టరీ ఆఫ్ జావా. సో ఇక్కడ లోగో చూసినట్లయితే అందుకే ఒక సాసర్ ఉంది అండ్ ఒక కప్. ఓకే, కప్ అండ్ దాంట్లో నుంచి పొగలు అనేది వెళ్తున్నాయి. సో ఇట్ ఈస్ ఎ స్మోక్, రైట్. సో ఇట్లా మనకి లోగో అనేది చేయడం జరిగింది. సో ఇది మెయిన్ హిస్టరీ. అండ్ జావా వాజ్ అఫీషియల్లీ లాంచ్డ్ ఇన్ 1995 బై సన్ మైక్రో సిస్టమ్స్, రైట్. సో 1995లో అఫీషియల్గా దీన్ని లాంచ్ చేసారు బై సన్ మైక్రో సిస్టమ్స్. ఓకే, సో అప్పుడు జావాకి ఏంటంటే ఒక చిన్న స్లోగన్ అనేది వచ్చింది. ఏంటంటే రైట్ వన్స్ రన్ ఎనీవేర్. సో దీన్నే ఓరా కాన్సెప్ట్ అంటారు. ఓకే, ఇంటర్వ్యూలో మనకి ఈ క్వశ్చన్ అనేది అడుగుతారు, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఓరా కాన్సెప్ట్స్ అంటారు. ఓకే, రైట్ వన్స్ రన్ ఎనీవేర్ అంటే ఒక్కసారి రాస్తే మనం ఎక్కడైనా ఎగ్జిక్యూట్ అంటే రన్ చేయొచ్చు. అంటే ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను జావా ప్రోగ్రామ్ అనేది రాసిన, ఆ జావా ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ అంటే కంపైల్ చేస్తే మనకి డాట్ క్లాస్ ఫైల్ అనేది వచ్చింది. ఓకే, ఆ డాట్ క్లాస్ ఫైల్ని మనం ఎక్కడైనా రన్ చేయొచ్చు. అంటే అందుకే దీన్ని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటారు. సో మొబైల్ డివైజెస్లో కావచ్చు, ల్యాప్టాప్లో కావచ్చు, అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ మనకి ఏ ఆపరేటింగ్ సిస్టమ్, లినక్స్ ఆర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్, సో అట్లా ఏ ఆపరేటింగ్ సిస్టమ్లో అయినా మనం రన్ చేయొచ్చు. సో అందుకే దీనికి ఒక స్లోగన్ అనేది ఇచ్చారు, రైట్ వన్స్ రన్ ఎనీవేర్. సో ఇంటర్వ్యూలో సో ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఓరా కాన్సెప్ట్ అంటే ఓరా మీన్స్ రైట్ వన్స్ రన్ ఎనీవేర్. సో ఇట్ ఈస్ ఎ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్, బట్ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఓకే, జేఆర్ఈ అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటే, సో జావాకి రన్ చేసుకోవడానికి ఒక సపరేట్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంది, దాన్నే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటారు. ఓకే, సో ఇది అందుకే అది దేని మీద డిపెండ్ కాదు, ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్, జేఆర్ఈ అంటారు. ఓకే, సో దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ జావా. నెక్స్ట్ వీ కెన్ సీ వేర్ వి యూస్ జావా. ఓకే, వేర్ వీ కెన్ యూస్ జావా. సో జావా ఈజ్ యూస్డ్ ఇన్ వెబ్ డెవలప్మెంట్ అంటే వెబ్ని డెవలప్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం. సో అదేంటంటే స్ప్రింగ్ హైబర్నేట్ అంటే ఇప్పుడు జనరల్గా మనం వెబ్ అప్లికేషన్స్ అంటే జనరల్గా వెబ్సైట్స్ అనేది మనం యూజ్ చేస్తాం. సో అవి ఏంటంటే కొన్ని జావా డెవలప్డే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మొబైల్ డెవలప్మెంట్ అంటే ఆండ్రాయిడ్ అప్లికేషన్స్. సో ఇప్పుడు మనం మొబైల్ అప్లికేషన్స్ ఉన్నాయి, సో అవి కూడా ఏంటంటే దాంట్లో కూడా జావా అనేది యూజ్ చేస్తారు. సో బెస్ట్గా ఏంటంటే ఫస్ట్ అసలు ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ ఏంటంటే జావాతోనే పుల్ చేసేవారు. ఓకే, సో నెక్స్ట్ ఎంటర్ప్రైజెస్ అప్లికేషన్స్ అంటే బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సిస్టమ్స్లో మనం ఎక్కువ యూజ్ చేస్తాం, ఎందుకంటే హై సెక్యూరిటీ ఉంటుంది. ఓకే, హై సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇది యూజ్ చేస్తాం. నెక్స్ట్ బిగ్ డేటా అండ్ ఏఐ. ఓకే, సో ఫ్రేమ్వర్క్స్ లైక్ అపాచీ అండ్ హ్యాడూప్ అండ్ అపాచీ స్పార్క్, రైట్. సో ఇది అంటే మనం ఇంకా ఎక్కడ చాలా యూజ్ చేస్తాం గేమ్ డెవలప్మెంట్లో. నెక్స్ట్ కొన్ని మిషన్ లెర్నింగ్స్లో కూడా మనం యూజ్ చేస్తాం. ఓకే, సో ఇట్లా చాలా అప్లికేషన్స్లో మనం యూజ్ చేయడం జరుగుతుంది జావాని. సో నెక్స్ట్ వీ కెన్ సీ
ఫీచర్స్ ఆఫ్ జావా, రైట్? సో ఫీచర్స్ ఆఫ్ జావా ఏంటంటే ఫస్ట్ వన్, జావా ఈజ్ ఏ సింపుల్ అండ్ ఈజీ టు లెర్న్. ఓకే, సో జావా అనేది సింపుల్గా ఉంటుంది అండ్ ఈజీ టు లెర్న్, అంటే నేర్చుకోవడానికి కూడా సింపుల్గా ఉంటుంది. సో జావా హ్యాస్ ఏ క్లీన్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్ ఇన్ సింటాక్స్ అండ్ ఈజీ టు లెర్న్. అంటే జావా ఏంటంటే మనకి ఇక్కడ క్లాసెస్ వైజ్, అంటే క్లాసెస్ వైజ్గా మనం రాస్తాం కాబట్టి ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటాం అండ్ మెయిన్ మెథడ్స్ అండ్ సింపుల్గా అర్థమవుతాయి అండ్ సింటాక్సెస్ కూడా సింపుల్గా ఉంటాయి. ఓకే, సో వీ కెన్ ఈజీ టు లెర్న్. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే మనకి జనరల్గా తెలుసు, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే మెయిన్గా క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనేది ఉంటాయి. సో మనం ప్రతి జావా ప్రోగ్రామ్ అనేది క్లాసెస్లోనే రాస్తాం. ఓకే, క్లాస్లోనే రాస్తాం. సో ఇందులో ఇంకొకటి ఏంటంటే మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఇన్ జావాలో ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, రైట్? సో ఏదైనా అది ఆబ్జెక్ట్ కిందనే మనం తీసుకోవడం జరుగుతుంది. సో దానికి ఒక డేటా అనేది ఉంటుంది అండ్ సమ్ ఆఫ్ ద బిహేవియర్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ వీటి వల్ల మనకి ఏంటంటే విచ్ హెల్ప్స్ ఇన్ ఆర్గనైజింగ్ కోడ్ అండ్ మేక్స్ ఇట్ ఈస్ రీయూజబుల్. ఓకే, సో ఏంటంటే మనం ఇక్కడ మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు కోడ్ని. సో ఇందులో ఏంటంటే మెయిన్గా మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఆ కాన్సెప్ట్స్ ఏంటంటే ఇన్హెరిటెన్స్, ఎన్క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్. సో ఊప్స్ కాన్సెప్ట్స్లో మనం ఇన్డెప్త్గా ఈ 4 కాన్సెప్ట్స్ అనేది ఇన్డెప్త్గా చూస్తాం. ఓకే, సో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఓరా కాన్సెప్ట్స్. సో నేను ఇందాకనే చెప్పినది. ఓకే, సో write once, run anywhere means it is a Java programs can run in any device or a platform that has a Java virtual machine. So making Java is highly portable. సో ఏంటంటే జావా వర్చువల్ మిషన్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇది జేడీకే అంటే జావా డెవలప్మెంట్ కిట్ అనేది మనం డౌన్లోడ్ చేసుకునేటప్పుడు సో ఇవన్నీ ఆటోమేటిక్గా మనకి ఇన్స్టాల్ అవుతాయి. సో నేను ఎన్విరాన్మెంట్ అండ్ సెటప్ అనేది ఒక సపరేట్ వీడియో తీస్తా. సో మీకు దాంట్లో మొత్తం అసలు జేడీకే అంటే ఏంది, జేవిఎం అంటే ఏంది, జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఏంది, దాంట్లో ఇంటర్ప్రిటర్ అండ్ కంపైలర్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, రైట్? నెక్స్ట్ ఇట్ ఈస్ ఎ సెక్యూర్డ్. సో ఇట్ ఈస్ ఎ సెక్యూర్డ్ లాంగ్వేజ్. ఎందుకంటే ఇది సెక్యూర్డ్, ఇది హైలీ సెక్యూర్డ్. అందుకే మనం ఎక్కువ బ్యాంకింగ్ అప్లికేషన్స్ అండ్ ఫినాన్షియల్ అప్లికేషన్స్ మనం యూజ్ చేస్తాం. సో ఇది ఏంటంటే జావాకి ఓన్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. సో డేటా అనేది మనకి థెఫ్ట్ కాదు, అంటే డేటాని ఎవరు దొంగలించరు. ఓకే, సో ఇక్కడ ఇది ఏంటంటే జావాకి ఓన్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, రోబస్ట్. సో రోబస్ట్ మీన్స్ ఇట్ ఈస్ అ స్ట్రాంగ్. ఇట్ కంటైన్స్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండ్ మెమరీ మేనేజ్మెంట్. సో ఎందుకు ఇది స్ట్రాంగ్ అంటే ఏదైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు సో దీనికి ఆటోమేటిక్గా హ్యాండిల్ చేసిన కెపాసిటీ ఉంటుంది అండ్ కొన్ని యూజర్స్ అనేది హ్యాండిల్ చేస్తారు, రైట్? సో కొన్ని ఎర్రర్స్ని సో ఆ డెవలపర్స్ అనేది హ్యాండిల్ చేస్తారు, కొన్ని ఏంటంటే ఆటోమేటిక్ ఉంటాయి. ఓకే, అండ్ మెమరీ మేనేజ్మెంట్. సో ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్ అంటే సో ఇప్పుడు వేరియబుల్స్ అనేది మనం ఎగ్జాంపుల్గా ఒక సాఫ్ట్వేర్ అంటే ఒక చిన్న అప్లికేషన్ తీసుకున్న ఒక ప్రోగ్రామ్లో సో వేరియబుల్స్ అనేది యూజ్ చేసినట్లయితే ఆ మెమరీ అనేది మనం అలొకేట్ చేస్తుంది. బట్ ఆ యొక్క ఎంటైర్ ప్రోగ్రామ్లో ఆ వేరియబుల్స్ అనేది యూజ్ చేయకుంటే సో దాని యొక్క మెమరీని డీఅలొకేట్ చేసుకుంటుంది. ఓకే, త్రూ ఏ గార్బేజ్ కలెక్షన్. ఓకే, సో అండ్ సో ఏంటంటే గార్బేజ్ కలెక్షన్కి ఇచ్చింది. ఓకే, సో అట్లా. నెక్స్ట్ ఇట్ ఈస్ ఏ పోర్టబుల్. పోర్టబుల్ అంటే ఏంటంటే మనం జావా కోడ్ని ఎక్కడైనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు జావా కోడ్ ఉంది. సో జావా కోడ్ని ఫస్ట్ కంపైల్ చేయాలి. కంపైల్ చేసినప్పుడు అంటే జావా సి క్లాస్ నేమ్ సో ఇట్లా మనం సో ఇట్లా కంపైల్ చేసినప్పుడు మనకి ఒక బైట్ కోడ్ అనేది వచ్చింది. బైట్ కోడ్ అంటే ఇంటర్మీడియట్ కోడ్ అంటాం, దీన్నే డాట్ క్లాస్ ఫైల్ అంటాం. సో ఈ డాట్ క్లాస్ ఫైల్ అనేది ఎవరికి అర్థం కాదు. సో దాన్ని మళ్ళీ మనం ఏం చేయాలా, రన్ చేయాలి. సో ఈ డాట్ క్లాస్ ఫైల్ అనేది సో ఇది ఏ మిషన్లో సో ఆ డాట్ క్లాస్ ఫైల్ని తీసుకొని మనం ఎక్కడ ఇచ్చినా సో అనేది రన్ అనేది అవుతుంది. బట్ ఆ యొక్క సిస్టంలో జేవి అంటే జేడీకే సో జావా వర్చువల్ మిషన్ అనేది ఇన్స్టాల్ ఉండాలి. ఓకే, సో జావా bytecode is a platform independent and can be run in any mission with JVM install, making Java programs portable across platforms. సో మనం ఏ ప్లాట్ఫామ్లో అయినా దాన్ని ఎగ్జిక్యూట్ అనేది చేయొచ్చు, రైట్? సో నెక్స్ట్ జావా ఈజ్ ఏ మల్టీ థ్రెడెడ్. సో మెయిన్గా ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మల్టీ థ్రెడింగ్ అనేది ఒక మేజర్ కాన్సెప్ట్స్ ఇన్ జావా, రైట్? ఊప్స్, మల్టీ థ్రెడింగ్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, సో ఇవి మేజర్ కాన్సెప్ట్స్. సో ఫస్ట్ ఏంటంటే జావా ఈజ్ ఏ built in support for multi threading. So Java has a built-in support for multi-threading, so allowing you to create programs that can perform multiple tasks simultaneously. So this is essential for building a high performance applications, right? So ఇదేంటంటే మనకి టాస్క్స్ అనేది ఒక మల్టిపుల్ టాస్క్ని ఒకేసారి ఎగ్జిక్యూట్ చేసేటట్టు యూజ్ అవుతాయి. ఓకే, సో నేను ఇది కాన్సెప్ట్స్ అనేది నేను కరెక్ట్ కాన్సెప్ట్ అనేది మీకు ఈ లెక్చర్ వచ్చినప్పుడు నేను చెప్తా
అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్కిటెక్చర్ న్యూట్రల్. సో జావా అనేది ఆర్కిటెక్చర్ న్యూట్రల్ అంటే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా సి లాంగ్వేజ్ C++ అయితే, సో ఒక 32 బిట్ ఆర్కిటెక్చర్ కంప్యూటర్ తీసుకున్నాం, ఒక 64 బిట్ ఆర్కిటెక్చర్ కంప్యూటర్ తీసుకున్నాం. ఓకే, 32 బిట్ ఆర్కిటెక్చర్ కంప్యూటర్లో ఇంటీజర్ డేటా టైప్కి అది 1 బైటే తీసుకుంటుంది. అండ్ 64 బిట్లు అయితే అండ్ 2 బైట్స్ తీసుకుంటుంది ఫర్ సి లాంగ్వేజ్. బట్ ఇన్ జావా 32 బిట్ ఆర్కిటెక్చర్కి అయినా 64 బిట్ ఆర్కిటెక్చర్ అయినా ఇంటీజర్ డేటా టైప్కి, అంటే ఇంటీజర్ అని కాదు, వేరే ఏదైనా మెమరీ అనేది సేమ్ తీసుకుంటుంది. ఓకే, సో 2 బైట్స్ 32కి 2 బైట్సే తీసుకుంటుంది అండ్ 64కి 2 బైట్సే తీసుకుంటుంది. సో ఇది మెయిన్. ఓకే, సో ఇది ఆర్కిటెక్చర్ న్యూట్రల్ అంటే. సో అంటే దేని మీద పర్ఫెక్ట్గా డిపెండ్ అనేది కాదు. జావా కంపైలర్ జనరేట్స్ అండ్ ఆర్కిటెక్చర్ న్యూట్రల్ ఆబ్జెక్ట్ ఫైల్ ఫార్మాట్, రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ జావా. ఓకే, సో నెక్స్ట్ క్లాసెస్లో వేరియబుల్స్ అనేది స్టార్ట్ చేస్తా, రైట్? సో జావా అనేది మనకి చాలాగా యూజ్ అవుతుంది. సో మెయిన్గా ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి అండ్ వెబ్ డెవలప్మెంట్కి, సో మనకి ఇది చాలా రకాలుగా మనకి యూజ్ అయింది, రైట్? సో ఇది ఏంటంటే మెయిన్గా మనకి, సో ఇది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటారు. అంటే సోర్స్ కోడ్ నుంచి బైట్ కోడ్కి అండ్ బైట్ కోడ్ నుంచి ఇంటర్ప్రిట్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది వచ్చింది. ఓకే, సో ఇది మనకి టుడేస్ లెక్చర్. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం హిస్టరీ ఆఫ్ జావా చూసినాం, నెక్స్ట్ ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ ఆఫ్ జావా చూసినాం, నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ జావా, సో ఇక్కడ అప్లికేషన్స్ ఆఫ్ జావా, నెక్స్ట్ ఫీచర్స్. సో the total notes, the crystal clear notes will be uploaded in the description box. Okay, so you can see and download from the description box, right? So this is for in this video. Thanks for watching. Please like, share and subscribe Ganesh Educational Academy YouTube channel. Thank you.